సార్ ఇప్పుడు అత్యంత కీలకం మీరు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు, విధేయులుగా ఉన్నారు కాబట్టి ఓ మాట మిమ్మల్ని అడగాలి. మిగతా నాయకుల్ని అడిగినా అడగకపోయినా. చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నారా? లేరా? ఆయన పనితీరు, ఆయన మాట తీరుని బట్టి మీరు అనాలిసిస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు కోరుకుని ఎన్నాళ్ళు కోరుకుంటారో అన్నాళ్ళు కూడా ఆయనకి అవకాశం ఇస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో రావాలంటే నాయకత్వం తయారయ్యాడు. లోకేష్ కూడా తయారయ్యాడు. మీరు ఆయన పూర్తిగా ఎందుకు అతని సమర్థత నేను చూశాను. ఇప్పుడు ప్రతి దానికి కూడా తండ్రిలాగే ప్రతి దానికి కూడా ఇంకా ఫోర్స్ గా తయారయ్యాడు. ఎవరైతే భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయం, అది మనం చెప్పడం ఫ్యామిలీ నిర్ణయం. అంచేత ఒక సమర్థన వ్యక్తిగా లోకేష్ గారు తయారయ్యాడు. అంటే పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ విషయం కూడా తీసుకురావాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్ మేము చెయ్యం, ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మాకు ఎవడైతే సహకారం చేసాడో ఆయన లెక్కేసుకోవాలని చెప్పింది. మాకు బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరికి పని మాకు సపోర్ట్ చేయడం వాళ్ళందరినీ కూడా మేము దాని గురించి డిస్కస్ చేయడం కూడా మాకు అనవసరం. ఎందుకు అరెస్ట్ చేసిన విషయంలో అదే డిస్కస్ చేయడం కూడా అనవసరం మాకు. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వచ్చి ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి మీకు సపోర్ట్ చెప్పాడు.